ఏప్రిల్ 6వ తారీఖున అంటే ఆదివారం రోజున మనకు శ్రీరామనవమి పండుగ అనేది రాబోతుంది. ఈ పండుగను ప్రతి ఒక్కరూ కూడా ఎంతో విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు కూడా అందరూ చాలా సంతోషంతో, ఆనంద ఉత్సాహాలతో జరుపుకునేటటువంటి పండుగల్లో ఈ శ్రీరామనవమి పండుగ ఒకటి. మనకు ఈ అదృష్టవశాత్తు ఏంటంటే మనకి ఈ పండుగ అనేది ఆదివారంతో కూడా కలిసి రావటం వలన ఇంటిల్లపాది అందరూ కూడా కుటుంబ సభ్యులతో అందరూ ఒకచోట ఉండేటటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చనమాట. అంటే పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు వారి యొక్క వృత్తి వ్యాపారాలలో ఆదివారం రోజున కాస్త ప్రశాంతంగా ఇంటి దగ్గర ఉంటూ ఉంటారు కాబట్టి ఆ రోజున అందరూ కలిసి చాలా సంతోషంగా కుటుంబ సభ్యులతో ఆనందంగా అంటే చాలా సరదాగా జరుపుకోవటానికి ఒక మంచి అవకాశం అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి చక్కగా అందరూ కూడా ఈ శ్రీరామనవమి పండుగ రోజున మీరు ఏం చేసినా చేయకపోయినా సరే ఈ ఒక్క ఆకుని గనక మీరు తిన్నట్లయితే గంటలో కేవలం ఒకే గంటలో మీకున్నటువంటి కష్టాలన్నీ మాయమైపోయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ సుడి తిరిగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ శ్రీరామనవమి రోజున ఈ ఆకును మీరు తినటం వలన కటిక పేదవాడు కూడా కుబేరుడవుతాడు అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ ఆకు మామూలు ఆకు కాదండి, మనకు కలుసుబాటును తీసుకువచ్చేటటువంటి ఆకు, మనకు లక్షలని కోట్లని కోటేశ్వరులను చేసేటటువంటి ఆకుగా మనకు పరిహార శాస్త్రాలలో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి సింపుల్గా ఆ రోజున అంటే మీరు పూజలు వ్రతాలు చేసుకునే వాళ్ళందరూ కూడా చేసేసుకొని వాటితో పాటుగా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివారు అందరూ కూడా ఈ ఆకును తినటం వలన మీరు చేసేటటువంటి పూజకు మంచి పరిపూర్ణత అనేది కలిగి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మీకు దక్కి ఇక మీరు అపర కుబేరులుగా మారటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అంతేకాకుండా ఆ శ్రీరాముని అలాగే సీతాదేవి యొక్క ఆశీస్సులు పూర్తిగా మీ మీద, మీ కుటుంబం మీద ఉండి చాలా సంతోషంగా ఉంటారు అని చెప్పటం అనేది మనకు పరిహార శాస్త్రాల్లో జరిగింది. అదేంటో తెలుసుకునే ముందల వీడియోని చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు ఎంతో విలువైనటువంటి సమాచారం తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి పూర్తిగా వినండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ విలువైనటువంటి సపోర్ట్ను మాకు అందచేయగలరు. ఏప్రిల్ 6వ తారీఖు అంటే ఆదివారం రోజున మనకు శ్రీరామనవమి అనేది రాబోతుందండి. ఈ పండుగ అంటే చైత్ర మాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజునే శ్రీరాముడు జన్మించాడు. శ్రీరామనవమి ప్రతి సంవత్సరం కూడా వసంత ఋతువు చైత్ర శుద్ధ నవమి నాడు జరుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రాముడు ఏంటంటే అంటే శ్రీరాముల వారు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకుంది కూడా ఈ రోజునే సీతారాముల యొక్క కళ్యాణం కూడా జరిగిందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ 6వ తేదీన శ్రీరామనవమి పండుగను చాలా విశేషంగా జరుపుకుంటూ ఉంటారనమాట. శ్రీరాముడు ఎంతో గొప్ప దేవుడు, అంటే ఆదర్శమైనటువంటి దేవుడు, ఎంతో పవిత్రమైనటువంటి దేవుడుగా మనం శ్రీరామచంద్రుడిని చెప్పుకుంటూ ఉంటాము. ఆడవారైతే శ్రీరాముడి లాంటి భర్త దొరకాలి అని చెప్పేసేసి ప్రతి ఆడపిల్ల కూడా కోరుకుంటూ ఉంటుందన్నమాట. అంటే శ్రీరాముడు ఏకపత్ని వ్రతుడు, సీతమ్మ వారి ముఖం తప్ప ఏ ఆడదాని ముఖం కూడా చూడకుండా ఎంతో నియమనిష్టలతో ఉన్నటువంటి దేవుడుగా మనం శ్రీరామచంద్రుడిని కొలుచుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రతి ఆడపిల్ల కూడా తన భర్త శ్రీరామచంద్రుడిలాగా ఉండాలని చెప్పేసేసి కలలు కంటూ ఉంటుందన్నమాట. అలాగే తల్లిదండ్రులైతే తమ బిడ్డలు శ్రీరామచంద్రుడిలాగా అంటే మంచి ఆదర్శాలతోటి ఏదైనా సరే అంటే మంచి పట్టుదలతోటి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసేసి తల్లిదండ్రులు కూడా కోరుకుంటూ ఉంటారనమాట. ఇలా శ్రీరాముల వారికి అలాగే సీతమ్మ తల్లికి ఉన్నటువంటి ఓర్పు కూడా ప్రతి ఆడవారిలో కూడా ఉండాలని చెప్పేసి ప్రతి భర్త కూడా తమ భార్య అలాగే సీతమ్మ తల్లిలాగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారనమాట. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సినటువంటి అంటే అందరూ కోరుకునేటటువంటి లక్షణాలు మగవారిలో ఆడవారిలో కోరుకునేటటువంటి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా మనకు శ్రీరాముల వారిలో అలాగే సీతమ్మ తల్లిలో కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఈ శ్రీరామ నవమి
శ్రీరామనవమిని చాలా సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. మనం పల్లెటూరుల్లో చూసినట్లయితే చక్కగా పందిర్లు వేసుకొని జాతరలాగా చేసుకుంటా అంటే చక్కగా శ్రీరాముల వారి విగ్రహాన్ని పెట్టి శ్రీరాముల కళ్యాణం చేసుకుంటా ఇట్లా చాలామంది కూడా పానకము వడపప్పు లాంటివి తయారు చేసుకొని ఎంతో నియమనిష్టలతో పూజ చేసుకుంటా అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. అంటే అదొక జాతరలాగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఆ ఊర్లో అంటే ప్రతి ఊరు కూడా అది పల్లెటూరు అవ్వచ్చు, సిటీస్ అవ్వచ్చు, ఒక పండగ వాతావరణం అనేది అలా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంత సంతోషంగా జరుపుకునేటటువంటి పండగ. పిల్లలు కానీ పెద్దవాళ్ళల్లో కూడా కొత్త ఉత్సాహం అనేది వాళ్ళల్లో కనబడటం అనేది మనం చూసి ఆశ్చర్యపోగలుగుతాము. ఈ రోజున కొన్ని నియమాలతోటి ఈ పండగను చేసుకోవటం వలన శ్రీరాముల వారి సీతమ్మ తల్లి అనుగ్రహము ఆశీర్వాదం అనేది పూర్తిగా మన కుటుంబం మీద ఉండి మనకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కోట్లు అంటే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద మన సొంతం అవుతుంది. అలాగే ఈ ఆకును కూడా మనం స్వీకరించటం వలన మనకున్నటువంటి ఏలినాటి శని మొత్తం కూడా పూర్తిగా తొలగిపోతుంది. ఈ రోజున వచ్చేటప్పటికి అంటే ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని ఇంటిని వాకిల్ని కూడా శుభ్రం చేసుకొని ఇల్లు తుడిచేటటువంటి నీళ్ళల్లో కాస్త పసుపు గంగాజలం వేసి ఇంటిని శుభ్రంగా తుడిచి తర్వాత అంటే గడపలకి పసుపు కుంకుమలు చక్కగా పెట్టేసేసి అంటే చక్కగా అలంకరణ చేసేసి వాకిట్లో కూడా మంచిగా ముగ్గులు వేసుకొని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకొని మీరు కూడా స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత గంగాజలం వేసుకొని స్నానం చేయటం వలన కోటి జన్మల పుణ్యం అనేది మీకు దక్కుతుందన్నమాట. అంటే ఏదన్నా దోషాలు పాపాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే చక్కగా ఆ రోజున ఏంటంటే పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ లేదా ఎరుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఆ రోజున ఏంటంటే పొరపాటును కూడా మాంసాహారం అనేది తినకూడదు. ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడా కూడా మాంసాహారం అనేది వండకూడదు, తినకూడదు. ఈ నలుపు రంగు బట్టలు కానీ అంటే కొంతమంది ఈ చీరల్లో ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు పసుపు రంగు అని చెప్పుకున్నాం కదా, వాటిట్లో వచ్చేటప్పటికి ఆ నలుపు రంగు అంచులో కూడా ఎక్కడా కూడా నలుపు అనేది ఉండకుండా మీరు అటువంటి వస్త్రాలు ధరించడానికి మాత్రమే ప్రయత్నించండి. నలుపు ఏంటంటే మనము ఇంత విశేషంగా పండుగలు జరుపుకునేటప్పుడు కొన్ని రకాలైనటువంటి దోషాలు వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నలుపు లేకుండా ఉండేటటువంటి బట్టలు మాత్రమే ధరించండి. అలాగే ఆ రోజున ఆ స్వామి వారికి నైవేద్యంగా ముఖ్యంగా ఏంటంటే పానకము వడపప్పు గారెలని బూరెలని ఇట్లా ఎంతో అంటే పాయసము పొంగళ్ళు ఇటువంటి నైవేద్యాలు అనేవి స్వామి వారికి సమర్పిస్తూ ఉంటారనమాట. ఆ రోజున ఇంట్లో కూడా చక్కగా పాలు పొంగించుకోండి. పాలు పొంగించుకోవటం వలన కూడా మీకు సంపద అనేది బాగా పొంగినట్లుగా పాలు పొంగినట్లుగా మీకు సంపద రావటం అనేది జరుగుతుంది. అంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. చక్కగా స్వామి వారికి నైవేద్యాలు తప్పనిసరిగా సమర్పించాలి. అందులో చలిమిడి పానకము వడపప్పు తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ఇవి శ్రీరాముల వారికి చాలా ఇష్టమైనటువంటివి. అలాగే వీటిట్లో మీరు మర్చిపోకుండా తులసి ఆకులను కూడా సమర్పించాలి. ఎందుకు అనంటే శ్రీరాముల వారికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్క దాంట్లో కూడా తులసి దళాలను సమర్పించండి. అలాగే ఏంటంటే ఆ రోజున మీ ఇంట్లో తులసి చెట్టు ఉంటే కూడా తులసమ్మ దగ్గర పూజ చేసుకొని దీపం వెలిగించండి. అలాగే స్వామివారి ముందు కూడా నేతి దీపం వెలిగించండి. నెయ్యి వేసి మట్టి ప్రమిదలో వచ్చేటప్పటికి ఆ ప్రమిద కూడా మనకేంటంటే చక్కగా తమలపాకు మీద మీరు పెట్టేసేసేయండి. అలా చేయటం వలన ఆ దీపం అనేది సాక్షాత్తు శ్రీరాముల వారికి సీతమ్మ తల్లికి అందుతుందన్నమాట. అట్లా వేసేసి 2 ఒత్తులు కలిపి అంటే 2 ఒత్తులు ఒక్కొక్క ఒత్తు కాకుండా 2 ఒత్తులతో మనం దీపారాధన అనేది చేయాలి. అలా చేయటం వలన మనకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఆ ప్రసాదాన్ని ఇంటిల్లపాది కూడా తప్పకుండా స్వీకరించాలి. అలా స్వీకరించడం వల్ల ఏంటంటే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. శ్రీరాముల వారిని తెలుపు వర్ణం కలిగినటువంటి పూలతోటి అంటే మల్లె పువ్వులతో కానీ లేదా సన్నజాజి పువ్వులతో కానీ తెలుపు రంగు గులాబీ పూలు కానీ ఇట్లా ఏ రంగైనా పర్వాలేదు చక్కగా అన్నీ కూడా పూలతో అలంకరించేసి అలా మనం పూజ చేయటం వలన స్వామి వారికి సీతమ్మ తల్లికి చాలా ఇష్టం అన్నమాట. ఆ రోజున పటాలను కూడా శుభ్రంగా తుడవండి. ఎందుకంటే మనం విడి రోజుల్లో ఎంత పూజలు చేసి ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఆ రోజున కూడా చక్కగా పటాలు తుడిచి గంధము
పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి చక్కగా స్వామివారి పటాలను పూలతో అలంకరించి అలా చేయటం వలన మనకి ఆ పూజకు పుణ్య ఫలితం అనేది మనకు బాగా దక్కుతుంది. అలాగే మగవారు కూడా షేవింగ్ చేసుకోవటము, క్రాఫ్ట్ చేయించుకోవటాలు ఇలాంటివి చేయకుండా ఉండటం వలన మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది. ఆ రోజున అందరూ కూడా ఆదివారంతో కలిసి రావటం వలన ఇంటిల్లపాది కూడా అందరూ సంతోషంగా ఒక చోట ఉంటారు కాబట్టి ఏదైనా కోపాలు ఆవేశాలు ఉన్నా కూడా అదుపులో ఉంచుకోండి. అలాగా ఉండటం వలన మీకేంటంటే పండగ వాతావరణం అనేది ఉంటుంది. ఆ రోజున ఇంట్లో గొడవలు పడకుండా అంటే తిట్లు శాపనార్థాలు ఇలాంటివి పెట్టుకోకుండా ఉండటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా మీ మీద ఉంటుంది. అలా చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది కూడా మీ మీద ఉంటుందన్నమాట. ఆ రోజున మీరు తినవలసినటువంటి ఆ ఆకు ఏమిటి అనంటే తమలపాకు. తమలపాకండి. ఈ తమలపాకుని మనం ప్రతి ఒక్కరూ కూడా పూజలో సమర్పించుకుంటూ ఉంటాము, తాంబూలంగా సమర్పించుకుంటూ ఉంటాము. తమలపాకు ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఆ రోజున మీరు పూజ చేసుకొని మీరు చేయాల్సినవి అన్నీ చేసిన తర్వాత చక్కగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా తమలపాకు మీద కాస్త తేనెను అలా సమర్పించేసి ఆ తమలపాకుని పిల్లలు పెద్దవారు అందరూ కూడా తినటం వలన మీకు ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, ఎసిడిటీ తగ్గిద్ది, హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, షుగర్ కంట్రోల్ అవుతుంది. మీరేంటంటే స్వామివారి ముందల తాంబూలం పెడతారు కదండి, ఇవి తమలపాకులు పెట్టేసేసి అరటి పండ్లు అలాగే ఒక్క పెట్టి తాంబూలం పెడతారు కదా, ఆ తాంబూలంలో సమర్పించినటువంటి ఆ తమలపాకు ఉంటుంది కదా, ఆ తమలపాకును తీసుకొని మీరు చక్కగా ఇలాగా ఆ ఆకును తినండి. దాని మీద కాస్త వచ్చేటప్పటికి తేనె వేసుకొని ఆ ఆకును తినటం వల్ల మీకు అసలు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు మొత్తం కూడా తొలగిపోతాయి అన్నమాట. మీకు ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ రోజున తమలపాకును స్వీకరించండి. అలాగే మీకు అవకాశం ఉంటే తులసి దళాన్ని కూడా మీరు స్వీకరించడం వలన మీకు ఇంకా ఆరోగ్యపరంగా అవ్వచ్చు, మీకు ఏదన్నా దోషాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఈ ఆకుల్ని మర్చిపోకుండా స్వీకరించండి. అలాగే పానకాన్ని వడపప్పును కూడా తినటం వలన మీకేంటంటే మంచిగా బలం అనేది పెరిగి పిల్లల్లో బుద్ధి తెలివితేటలు పెరగటానికి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగటానికి, మీకు మంచి తెలివితేటలు రావటానికి, ఆ దేవుడి యొక్క ఆశీర్వాదాలు పూర్తిగా మీ మీద ఉండటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయన్నమాట ఇలాంటివన్నీ కూడా. కాబట్టి చక్కగా సింపుల్గా చాలా తేలికగా ఇలాంటి నియమాలు పాటించడం వలన మీకు కోటి జన్మల పుణ్య ఫలితంతో పాటుగా కోటి రెట్ల అంటే కోట్లు సంపాదన అనేది కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా ఆ రోజున చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా ఇలాంటి నియమాలతో మీరు ఈ పండుగను జరుపుకోవటం వలన మీకు తిరుగు అనేది ఉండదు. అలాగే మీకు కుదిరితే శ్రీరాముల వారి యొక్క కళ్యాణం కూడా చూడటానికి ప్రయత్నించండి. అలా చేయటం వలన మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది కూడా ఉంటుందన్నమాట. అదొక అదృష్టం అన్నమాట. కాబట్టి శ్రీరాముల వారి యొక్క కళ్యాణం కూడా చూడండి. అలాగే ఆ యొక్క అక్షింతలను కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా స్వీకరించటం వలన ఆ శ్రీరాముడి యొక్క అలాగే సీతా తల్లి యొక్క ఆశీర్వాదాలు మీ కుటుంబం మీద మీ మీద ఉండి మీకు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. మీరు చాలా సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి నియమాలతో ఈ పండుగను జరుపుకోండి. అలాగే మన వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి యొక్క కుటుంబానికి కూడా ఆ శ్రీరాముల వారి తరపున నేను కూడా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మీరు మీ కుటుంబం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.